యూరియా కొరతతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపుల వద్ద బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి యూరియా దొరకకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. గుళికల మందు కొంటేనే యూరియా ఇస్తామని మెలక పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం తండోపతండాలుగా వచ్చి పడిగాపులు కాసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ పలు చోట్ల యూరియా సంచుల కోసం అంటే వాళ్ళు క్యూ లైన్లో చెప్పులు పెట్టిన ఘటనలు కూడా మనం చూసాము. నిన్న కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగిన సంఘటనలు చోటు చేసుకుని ప్రస్తుతం మనం దేవరగద్ర మండల కేంద్రంలోని వ్యవసాయ పిఎస్సిఎస్ దగ్గర ఉన్నాం. పిఎస్సిఎస్ అంటే ఇది ప్రభుత్వం తరఫున సప్లై చేసే యూరియా సప్లై చేసే కేంద్రం. అయితే ఇక్కడ మాత్రమే కొంత అంటే నిజాయితీగా ఇక్కడ వ్యవహరిస్తూ సరైన రేటుకు అంటే 270-260 రూపాయలకు సంచి యూరియా ఇస్తున్నారు. కాకపోతే ప్రైవేట్లో తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ యూరియా సరిపడా ఇస్తున్నప్పటికీ ఖచ్చితంగా అక్కడ గుళికల మందు కూడా తీసుకుంటేనే యూరియా ఇస్తామని మెలికలు పెడుతుండడంతో రైతులు పెద్ద ఎత్తున పిఎస్సిఎస్లకే వస్తున్నారు. కాకపోతే పిఎస్సిఎస్లో డిమాండ్కు సరిపడా యూరియా రావడం లేదు. ఇక్కడ రైతులు చాలా మంది ఉన్నారు. ప్రైవేట్లో కొనాలంటే తడిసి మోపడవుతుంది, గవర్నమెంట్లో కొనాలంటే సరిపడా ఇవ్వడం లేదన్న ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎంత డిమాండ్ ఉంది? మీకు ఎన్ని సంచులు కావాలి? 4 రోజుల నుంచి వస్తున్నాము. 10 సంచులు కావాలి. 8 సంచులు కావాలి సార్. ఇప్పుడు మీ పాస్బుక్ ఎంత ఇస్తున్నాం అంటున్నారు? 3 ఇస్తాను. 5 ఎకరాల పొలం 3 ఇస్తాము. మిగతా మనం ఇట్లా తిరగాలి, ఇట్లా తెచ్చుకోవాలి. వారానికి 2 వారాలకు కొద్దిగా తెచ్చుకోవాలి, తిరగాలి, వేసుకోవాలి. ఇంకా ఈ లాస్ట్ వానకాలమే పోవట్టే. ఇప్పుడు ఏముంది సార్, ఇంకా వారం అయితే అయిపోయా. వారం అయితే ఇంకా ఇది కూడా మాకు అవసరమే లేదు. ఇంకా మేము ఏం చేస్తాం సార్? ఇంకా పంచినంత పండి ఇంకా పండకపోతే గప్పుకుంటాం. అంతకన్నా సరిపడా యూరియా రావడం లేదన్న ఆవేదన కనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఎంత కావాలి? మీకు తిరుగుతున్నాం సార్. ఇదే పరిస్థితి ఉంది. డైలీ ఇదే పరిస్థితి ఉంది. లైన్లో వస్తున్నాం, టోకన్ అంటున్నాం. టోకన్కు లాస్ట్ వచ్చేటాలకు మాకు అయిపోతుంది. మొన్న గురువారం కూడా అట్లా అయిపోయింది. లాస్ట్కి వచ్చేటాలకు అయిపోయింది. మళ్ళీ రిటర్న్ పోయినాం. మళ్ళీ ఇప్పుడు వస్తే కూడా ఈ రోజు టోకన్ రాలే. మళ్ళీ రేపు అంటున్నాడు. మళ్ళీ రేపు ఏందో పరిస్థితి. సరి ఒక 2-3 లోడ్లు దింపితే అందరికీ అవుతుంది. ఒక్కొక్క లోడ్ అయితే సరిపోతలేదు రైతులకు. ఒక లోడ్ వచ్చిన 300 బ్యాగులు వస్తాయి. ఒకరికి 5 సంచులు అయితే కూడా ఒక 60-70 మందికి అసలు లారీ అయిపోతుంది. ఎప్పుడు ఇలా సొసైటీ వాళ్ళు ఎప్పుడు 3-4 లారీలు ఎప్పుడు తేలేదు. ఒక్కళ్ళు లోడ్ తెచ్చడం, ఒక 10 మంది రైతులకు సరిపడడం. ఆ రైతుల్లో ఒక్కొక్కరు 20 ఎకరాలు వేసుకున్న 30 ఎకరాలు వేసుకున్న ఇలా 2 సంచులు ఇస్తే ఏంటి కదా. అట్లా వారంలో 2-3 సార్లు వచ్చకం అవుతుంది. లైన్లో వాడకం అవుతుంది. 1-2 దొరుకుతున్నాయి. మళ్ళీ పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం. ప్రైవేట్ అంటే ఒక బస్సాకు 300. ఆ 300 బస్సాకు 700-800 గుంటల ప్యాకెట్లు అంట కడుతున్నాం. అట్లయితే ఇస్తాం, మేము ఇయ్యం. లేకపోతే సొసైటీకి వెళ్ళిపోయాడు. సొసైటీకి వచ్చే వరకు లైన్. ఇక్కడ అధికారులు ఉన్నారు, పిఎస్సిఎస్ అధికారులు ఉన్నారు. ఎంత స్టాక్ వచ్చింది ఇప్పటివరకు, ఎంత సప్లై చేశారనేది తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఎంత స్టాక్ వచ్చింది మీకు? ఇప్పుడు ఎన్ని విడతల వారీగా ఇప్పటివరకు ఎంత సప్లై చేసిండ్రు? డిమాండ్కు సరిపడా సప్లై ఉందా సార్? సార్, దాదాపు 2000 చిల్లర వచ్చింది మన దగ్గర యూరియా. కానీ మేము ప్రతి రైతుకు తప్పనిసరి ఇవ్వాలని చెప్పి వచ్చిన వాళ్ళకి అందరికీ మనిషికి 3 లెక్కన ఇస్తున్నాము. దాదాపు వచ్చిన వాళ్ళందరూ తృప్తి పరిచి పంపించే విధంగానే చేస్తున్నాము. కానీ ఏమవుతుందంటే రైతులు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. దాని మూలంగా వాళ్ళు నిరుత్సాహపరుస్తుంది. స్టాక్ రెగ్యులర్గా వస్తుంది సార్? డైలీ రాదు సార్. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ 2 రోజులకు 3 రోజులకు ఒకసారి స్టాక్ వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం 300 స్టాక్ మాత్రమే వస్తుంది. 300 స్టాక్ ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు సరిపడడం లేదు. కనుక రైతులను సంతృప్తి చెందించేందుకు డిమాండ్ కంటే వాళ్ళు ఒకవేళ 5 అడిగినప్పుడు 3-2 ఇస్తూ అందరి రైతులకు సరిపెడుతున్నామని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.